తోసేసే ప్రయత్నం ఏమి జరిగినా సరే హిందువుల గురించి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు తమ్ముడు కూడా చెప్పాడు, ఎక్కడో ఎవరో చనిపోతే ఏదో సంఘటనలో సరే అది హత్యా ప్రయత్నంగా హిందువుల మీద తోసే ప్రయత్నం, ఇంకోటేదో జరిగితే దాన్ని మనకు అంటగట్టే ప్రయత్నం. గత ప్రభుత్వం కానీ ఇంతకు ముందు ఈ రాజకీయ పార్టీలు చేసేవాడు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, హిందువులు ఒక్క పార్టీలో ఉండరు. మెజారిటీ ఉన్న 85% మంది ఈ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉంటారు, ఇంకో పార్టీలో ఉంటారు, ఎక్కడైనా రాజకీయ నాయకుడుగా ఉంటాడు. కానీ ఐక్యత అవసరం ఉంది. ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా తప్పనిసరిగా తన కర్ర తల్లి లాంటి హిందూ ధర్మం కోసం ఎక్కడ నుంచైనా తప్పనిసరిగా పని చేయాలా అనే విషయాన్ని నేను గుర్తు చేయడానికి మీ ముందున్నాను. నాకు పార్టీల వ్యత్యాసం కాదు, కానీ నా పార్టీ స్టాండ్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకుంటాను. గత ప్రభుత్వాలు రాజకీయ నాయకుల వల్ల అధికారుల్లో కూడా ఎంతో అలసత్వం ఉంది. పెద్దలు రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు, మనం పోలీస్ స్టేషన్ కు పోతే ఒక రకంగాను, ఇంకొకరు పోలీస్ స్టేషన్ కు పోతే ఇంకొక రకంగా చూసే పరిస్థితి. ఈ మతం వాళ్ళు పోయి ఆ మతం వాళ్ళు పోతే అది మతాల మధ్య గొడవగా చిత్రీకరించే పరిస్థితి. పనులు చేసి పెట్టే సందర్భంలో బుజ్జగించే పరిస్థితుల్లో వాళ్ళ కూర్చోబెట్టి మనం నిలబెట్టే పరిస్థితి. ఇవన్నీ ఇంకా సహిస్తామా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. సహించము కాక సహించము. అయ్యా గుర్తు పెట్టుకోండి, మంచి రోజులు వచ్చినాయి, మాట్లాడే వాళ్ళు వచ్చినారు. ఇక్కడ అక్కడ కాదు, నేరుగా అసెంబ్లీలో నిలదీసే వాళ్ళు ఈ రోజు మీ ముందు నిలబడుతున్నా. ఈ ఊర్లో తాడిపత్రిలో కాదు, ఇంకొక చోట కాదు, రాయచోటిలో కాదు, ఇంకెక్కడైనా సరే, ఎవరి మీదైనా సరే ఈ పేరు మీద దాడి జరిగినా, అన్యాయం జరిగినా సహించేది లేదు అని నిక్కచ్చిగా సమాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండాల్సిందిగా హిందూ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వడానికి నేను ముందు నిలబడుకొని ఉన్నాను. నేను అయ్యా, ఇప్పటికైనా అధికారులు వాళ్ళ తీరు మార్చుకొని తీరాల్సిందే. హిందువులంటే చులకనగా చూసే అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా. ధైర్యంగా పోండి. ఇంతకు ముందు పరిస్థితులు ఇప్పుడు రావు, భవిష్యత్తులో రోజు రోజుకు మార్పు వస్తా ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. మీ వైపు గొంతుకులు ఉన్నాయి, మీ వైపు మనుషులు ఉన్నారు, మీ ప్రతినిధులుగా మేమున్నాము, మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు వెళ్ళండి. ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఆఫీస్కి వెళ్తారా, ఎక్కడ పనులు చేయించుకుంటారా, అత్యధిక జనాభా ఉన్నటువంటి హిందువులకు అగ్రభాగంలో కూర్చోబెట్టి వాళ్లకు పని జరగాల్సిందే. అందరికీ ఉన్నట్టుగానే వీళ్లకు సమాన హక్కులు ఉండాల్సిందే వాదించే పరిస్థితిని ఈ రోజు రాష్ట్రంలో తీసుకుని మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5-6 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ఆలోచన ఆఫీసర్లలో, పోలీసుల్లో చూసినటువంటి పరిస్థితిని మొన్న చూశారు. ఎక్కడో గొడవ జరిగితే ఈ పక్క కేసు పెట్టండి, ఆ పక్క కేసు పెట్టండి. మా మీద ఎందుకు కేసు పెడతారయ్యా? దాడి చేసిన వాడి మీద కేసు పెడతారా? చేయించుకున్న వాడి మీద కూడా కేసు పెడతారా? ఇదేమి న్యాయం అని అడిగేవాడు 5 ఏళ్లు లేకుండా ఇప్పుడున్నాము. గుర్తు పెట్టుకోండి, ఇప్పుడున్నాము. మాట్లాడుతాము, నిలబడతాము, పోట్లాడుతాము, న్యాయం సాధిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. వెళ్ళండి, వెళ్ళి ధైర్యంగా ఎదుర్కోండి. హిందువులు ఐక్యంగా ఉండండి. నేను ఒక్కసారి ఆలోచన చేయండి, తాడిపత్రిలో ఇటువంటి ర్యాలీ జరిగితే వేలాది కాదు లక్షలాది మంది బంధువులందరూ వచ్చి నిలబడాలి. అంతెందుకు, మొన్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ర్యాలీ జరిగితే ఆదోనిలో 3000 మంది వచ్చారు. ఇంతకంటే పెద్ద గుంపులు చూశాం.
ఎక్కడో ఏమీ జరగదని గందరగోళం సృష్టిస్తారు. ఎక్కడో ఆదోని అనగానే మత కల్లోలాలు అంటారు పోలీసులు. ఆదోని అనగానే అమ్మో అంత పెద్ద గొడవలు అవుతాయని కలెక్టర్లు అంటారు. రాష్ట్రం అంతా చూసే పరిస్థితిలో గత ఒక్క సంవత్సరంగా ఒక్కసారి వచ్చి చూడండి, ఎక్కడ చిన్న గొడవ లేకుండా, ఎవరు నోరెత్తకుండా, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఏర్పాటు కల్పించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ అందరికీ తోడుంటాడని, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువుకి భారతీయ జనతా పార్టీ తోడుంటుందని మేమంతా నిలబడి మీ అవసరాల కోసం, మీ కష్టాల కోసం, మీ నష్టాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ తోడుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి గౌరవించినందుకు మీకందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు చేసుకుంటాను. నమస్కారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.